సార్ అందరికీ రోల్ బేస్డ్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం సార్. ఇప్పుడు రోల్స్ అన్నీ కూడా అందరూ జర్నలిస్ట్గా అయిపోయి అదే లా అండ్ ఆర్డర్ చేయడం, అదే ఇన్వెస్టిగేషన్ చేయడం, సేమ్ పర్సన్ మళ్ళీ డిఫరెంట్ రోల్స్లోకి వెళ్ళే కంటే కూడా లా అండ్ ఆర్డర్ని డీల్ చేయాలంటే దానికి ఎట్లా విత్ ఇన్ లీగల్ పర్మిట్స్లో పర్మిసిబుల్ విత్ ఇన్ ద లా పర్మిషన్లో అంటే వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దట్? రోల్ బేస్డ్ ట్రైనింగ్ చేయాలి సార్ ప్రతి ఒక్కరిని కూడా. అంటే అందరూ ఇప్పుడు చాలా వరకు జర్నలిస్ట్గా ఉన్నారు. రోల్ బేస్ సార్ ఇప్పుడు స్పెసిఫిక్గా స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని డీల్ చేయాలంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్గా దాన్ని నేర్చుకోవాలి సార్, ఎట్లా చేయాలి ఏమిటి అన్నది. దానికి సంబంధించి ఇన్పుట్స్ ఇవ్వడం అన్నది ఆ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం ఏంటని వాళ్ళు చేయాలి సార్. ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెర్టికల్స్ క్రియేట్ చేయాలి సార్ మనం. ఇప్పుడు అదే ఇన్స్పెక్టర్ మర్డర్ కేసు డిటెక్ట్ చేశాడు, అదే ఇన్స్పెక్టర్ వెళ్ళి రేప్ కేసు ఇన్వెస్టిగేట్ చేశాడు, అదే ఇన్స్పెక్టర్ వెళ్ళి ఇంకొక డెకాయిటీ కేసుని చేస్తాడు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతారు, కేసు ఒకళ్ళు కడతారు, సగం ఇన్వెస్టిగేషన్ ఒకళ్ళు చేస్తారు, మిగతా సగం ఇన్వెస్టిగేషన్ ఇంకోళ్ళు చేస్తారు, ఛార్జ్ షీట్ ఒకళ్ళు వేస్తారు, కేసు వచ్చేటప్పటికి అక్విట్ అవుతుంది, కన్విక్టెడ్ ఇంకోళ్ళు ఉంటారు సార్. అట్లా కాకుండా మొత్తం కేసు మొత్తాన్ని తీసుకెళ్ళడానికి ఇప్పుడు యూకే అట్లాంటి ప్లేసెస్ సార్ స్పెషలైజ్డ్ టీమ్స్ ఉంటాయి సార్. వాళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత కేసు ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత ఎంటైర్ కన్విక్షన్ ఆర్ అక్విటల్ ఏది వచ్చినా సరే మొత్తం అంతా కూడా టీం ఒకటే ఉంటుంది సార్, ఒకటే టీం ప్రాసెస్ చేస్తుంది దాన్ని. అంటే మీకు స్పెషలైజ్డ్ టీం అన్నప్పుడు ఒక కేసుని డీల్ చేసే మీకు కూడా లాస్ట్ వరకు మీరే వెళ్తున్నారు కదా, విట్నెస్ కానీ అంతా మీరే వెళ్తున్నారు కదా, ఎక్కడికి లాస్ట్ వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మారిపోతారు సార్. కేసు రిజిస్టర్ చేసిన ఆఫీసర్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత సగం ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మిగతా సగం ఇన్వెస్టిగేషన్ మిగతా కొంతమంది విట్నెస్ ఇంకో ఇన్స్పెక్టర్ చేస్తారు, ఛార్జ్ షీట్ వేసేటప్పటికి ఇంకో ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన చేస్తాడు సార్. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కేసు ట్రయల్కి వచ్చేటప్పటికి ఇంకో ఇన్స్పెక్టర్ గారు ఫాలోఅప్ చేస్తుంటారు సార్. అంటే ఇక్కడ మనకు రెండు లా అండ్ ఆర్డర్లో కానీ ఓవరాల్గా కానీ ట్రాన్స్ఫర్స్ ఇదే ఉంటాయి. అక్కడ ఉండే పరిస్థితులు ఇవన్నీ కూడా బట్టి కొంతమంది ఎఫెక్టివ్గా ఉంటారు, కొంతమంది ఇన్ఎఫెక్టివ్గా ఉంటారు, ఓసారి మెయింటైన్ చేయలేరు, అలాంటి వచ్చినప్పుడు వస్తాయి. వీలైనంత వరకు నేను ఇంత మునుపు కూడా టెన్యూర్ ఎక్కువ ఇచ్చేవాడిని, ఎందుకంటే ఏ అడ్మినిస్ట్రేటర్ అయినా కొంత టెన్యూర్ ఉంటే పర్ఫెక్ట్గా చేస్తాడని. ఇప్పుడు మారినప్పుడు ఇన్వెస్టిగేషన్ స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ అంటున్నారు మీరు. ఆఫీసర్ అయినా లేదంటే దానికైనా స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ తయారు చేయగలుగుతామా రూల్ ప్రకారం? వాట్ ఈస్ డిస్కషన్ వాజ్ సార్, ఇప్పుడు సార్ మన ఫోర్స్లో చూస్తే 80% of our force is going waste in the sense we have constabulary, more number of constabulary sir. ఇప్పుడు head constable ఉన్నారు అనుకోండి సార్, head constable actually as per CRPC he can investigate a case, but we are not entrusting any case to him sir. So what we are proposing, each one of us, each officer at every level he has to undergo a certification course, level 1, level 2, level 3. So somebody will be designated as junior investigator, somebody will be designated as a senior investigator, somebody will be designated as a specialized investigator. అట్లాగా డిస్ట్రిక్ట్ లెవెల్లో మన డిఫరెంట్ టీమ్స్, ఎకనామిక్ క్రైమ్కి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక ఆఫీసర్స్ డెడికేట్ చేస్తాము, హోమోసైడ్ అంటే మర్డర్స్ బాడీ అఫెన్స్కి ఒక టీం ఏర్పాటు చేస్తాము, సైబర్ క్రైమ్కి ఒక టీం ఏర్పాటు చేస్తే ఈ ఆఫీసర్స్ అక్కడ పోస్ట్ చేస్తే కంటిన్యూటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, కన్విక్షన్ వస్తుంది సార్. ఓకే, సో ఇది ఏదైనా స్టేట్లో ఇది ఏమైనా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయిన స్టేట్స్ ఉన్నాయా దీనికి? సార్ లేదు సార్, ఇది మనం యూకేలో ఉంది సార్. ఇది యూకేలో వెరీ సొసైటీలో అన్ని ఇట్లాగే ఉన్నాయి సార్. హైదరాబాద్లో మనకి లా అండ్ ఆర్డర్కి ఒక ఇన్స్పెక్టర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ని ప్రాపర్టీ క్రైమ్ చేయడానికి పెట్టారు, కానీ అక్కడ కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం వేరువేరుగా ఉండడం వల్ల అది కొంచెం పెద్దగా సక్సెస్ కావడం లేదు సార్. కానీ ఇక్కడ మనం ప్రతి జిల్లాలో కూడా ఒక డిఎస్పీని హెడ్ పెట్టి ఒక 3-4 ఇన్స్పెక్టర్ టీమ్స్, మర్డర్ కేసు డిటెక్ట్ చేయడానికి 3-4 ఇన్స్పెక్టర్ టీమ్స్, ఎకనామిక్ అఫెన్సెస్ చేయడానికి, అట్లా సైబర్ క్రైమ్కి, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్కి అట్లా పెడితే సార్ అప్పుడు మనం కేసులో కన్విక్షన్స్ ఎక్కువ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత then we can have special teams for specialized investigation with certification course only. అవును సార్. What Srikanth is talking about, sir, there the certification and qualifications are a must to get posted in those respective, because now cybercrime, sir, ఇప్పుడు తమరు చూసారు సార్, విన్నారు సార్, it's a huge this thing sir. Until unless the boys, the inspectors and they have the essential qualification, they are scared to investigate and there is inordinate delay sir.
So is the case with the gap with the prosecutors and the prosecution also. As a result, the whole thing is square peg, square peg and round hole type mismatch అయిపోయింది sir. And that is and we are all facing it even in CID sir. ఎవరు వచ్చి ఇక్కడ వచ్చేస్తారు సార్ పోస్టింగ్ మీద economic offences, say for instance agri-gold itself sir, or the cryptocurrencies which are all emerging from the cyber scam compounds from Golden Triangle, Cambodia, Vietnam and all these places. To trace all these things and then get to the logical conclusion, they are all going to China through crypto, and further they have drawn and they have stocked it in all these tax havens, Cayman Islands and other places sir. And we are totally, I mean there is a huge gap which has developed sir over the last few years. So the certification, as Tamar cheppinattu, the certification, until unless it should be skill and qualification based posting for these things. Otherwise the investigation, prosecution, all these things are taking a severe beating sir. So Yeah. what Srikanth raised is a very valid point sir. That Yeah, this is one point we'll write. ఇప్పుడు మనలో ఎంతమంది మీకు సర్టిఫికేషన్ తీసుకుని కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫ్రమ్ హెడ్ కానిస్టేబుల్ ఆన్వర్డ్స్ ఎంతమంది ఉంటారు? డిఫరెంట్ దీంట్లో సిఐలో ఎస్ఐలో ఉన్నారా మనుషులు వాళ్ళు? ఇంకా అది కూడా స్టార్ట్ చేయాలి. సార్ యాక్చువల్గా ఏమైంది సార్? Yes sir, actually ఏమైంది సార్, ఇంతకుముందు there were 5 courses they had to undergo after becoming SI sir. మన దగ్గర బైఫర్కేషన్ తర్వాత అప్ప రాలేదు సార్. ఆ ట్రైనింగ్ కూడా ఇప్పుడు మన జరుగుతుంది, మెండేటరీ కోర్సెస్ కూడా అవటం లేదు సార్. సో ఇప్పటి నుంచి మన సర్టిఫికేషన్ కోర్సెస్ ఎప్పటి నుంచి అది కూడా మొదలు పెట్టాలా, ప్లస్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇన్ టై అప్ విత్ అకాడమిక్. లేకపోయినా మనం ఇక్కడ స్టార్ట్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసాము సార్, ఇప్పుడు స్టార్ట్ చేసాము మెండేటరీ కోర్సెస్. బట్ ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ ఫర్ స్పెషలైజ్డ్ క్రైమ్ ఇస్ మస్ట్ సార్, అదర్వైజ్ విల్ నాట్ బి ఏబుల్ టు క్యాచ్ అప్ విత్ ద స్కిల్స్ ఆల్సో సార్. మీతో మళ్ళీ క్యాచ్అప్ కావడానికి లాయర్స్ కూడా ఎంతవరకు అవుతున్నారు సార్? ఇప్పుడు ఎకో సిస్టమ్ లో నేను చూసింది లాయర్స్, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ ఇస్ హియర్ సార్, హీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్రాసిక్యూషన్. ఏంటి ఎంతవరకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు? ఎన్ని కేసులు దేంతో పోతున్నాయి? మీకు ఏం అసెస్ చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ హాస్టల్ వల్ల అవుతున్నాయండి. మామూలు కంటెస్టెడ్ కేసులో మాక్సిమం కన్విక్షన్స్ వస్తున్నాయండి. అంటే మీరు టైం ఇచ్చే కొద్దికి హాస్టైల్ అవుతారు. అంటే కేసు ఎస్టాబ్లిష్ చేయకుండా టైం ఇస్తే ఆటోమేటిక్గా హాస్టైల్ అయిపోతారు. మీకు ఎన్ని కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టులు ఎన్ని ఫంక్షన్ చేస్తున్నాయి, ఎంతవరకు మనం ఈ క్రైమ్స్ ఇవన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం, అది కూడా ఒకసారి హోంవర్క్ చేయండి. ఐ వాంట్ టాక్ టు యూ దట్ ఆల్సో. ఎస్ సార్. హోల్ ఎకో సిస్టమ్ ఎక్కడ వీక్ అయినా సిస్టమ్ వీక్ అయిపోతుంది. ఎస్ సార్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సార్ ఈ సైబర్ క్రైమ్ మీద I4C వాళ్ళు డిఫరెంట్ IITస్తోని IIITస్తోని ఎంగేజ్ చేసుకుని మన దగ్గర కూడా ట్రైనింగ్ పంపించడం జరిగింది సార్. కానిస్టేబుల్స్ టు ఇన్స్పెక్టర్స్ వరకు వెళ్ళారు సార్. చాలామంది ట్రైనింగ్ కూడా అయ్యారు సార్. అట్లా ఇంకా మన అంటే వాళ్ళు I4C వాళ్ళు లిమిటెడ్ ఒక టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత మనం పంపిస్తున్నారు సార్. అంటే మీరు చేసిన తర్వాత కూడా మళ్ళా అప్లికేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ మాడ్యూల్ ఎస్ సార్. ఇన్ ప్రాక్టికాలిటీ చేస్తే అక్కడ మనకు ఒక ఐడియా వస్తుంది ఎంతమంది చేయగలుగుతున్నారని. ఈ రెండు కూడా వర్కౌట్ చేయాలి మనం. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇంకా మిగిలిన ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? Another important point Mike. which emerged during the discussion sir. Now police station is there, circle is there, subdivision is there, మూడు ఉన్నాయి సార్. Police station ki so far the role is there, legal role is there, statutory role is there. SDPO is as a supervisor. After madhya circle inspector, it is superfluous post in the sense he doesn't have much of role. Jurisdiction is also very small. So can we think of, when we are just thinking, we had a brainstorming session, can we think of making inspectors as SHO, SIs free అయిపోతారు, కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఫ్రీ అయిపోతారు, SDPO and police station directly manage in between, and so that manpower can be redirected and realigned also. Similarly, there are many posts which are non-functional posts now, sir.
So we can redesignate them into some say IT cadre separate గా చేసేస్తాము. ఇప్పుడు మన దగ్గర PTO ఉంది, కమ్యూనికేషన్ వింగ్ ఉంది. So all this can be designated as a IT cadre, sir. So which will be useful for the district police as well as the other units also, sir. So these were the few things we discussed, sir. So but the general feeling was that circle may not be required at this, because too much of supervision is not required. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళని సర్కిల్ని Sir, సర్కిల్ ఆర్ ఎస్ఐ no, sir. SHO, చాలా police. ఎస్హెచ్ఓ అంటే ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ SHO, sir. దానిపైన మళ్ళా ఇన్స్పెక్టర్, దానిపైన మళ్ళా డిఎస్పీ, DSP, sir. దానిపైన అడిషనల్ ఎస్పీ. అవును సార్. అన్ని రోజులు ఎందుకంటే ఇది అవసరం లేదు. 1+1 Yes, sir. దెన్ ఎస్పీ. ఇప్పుడు జిల్లా చిన్న జిల్లా, Small jail. 7 కాన్స్టిట్యున్సీలు, మళ్ళీ ఇన్ని లెవెల్స్ పెడితే Yes, sir. ఈ హైరార్కీలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్, కమాండ్ సరిగా కూడా ఉండడం లేదు. కెన్ యూ మేక్ ఏ యూనిఫామ్ ఏదర్ సెక్షన్ ఆఫీసర్కి మీ ఎస్హెచ్ఓకి, ఎస్ఐకి ఇస్తే, ఇన్స్పెక్టర్కి ఇస్తే, అక్కడి నుంచి సిఐ వచ్చిన పెద్ద సర్కిల్లో అర్బన్ ఏరియాలో సిఐలు పెట్టి వాళ్ళే చేస్తారు. Yes, sir. వాళ్ళ కింద మళ్ళీ ఎస్ఐలు ఏం చేస్తారు, మళ్ళా ఛానల్ ఒకటి ఉంటుంది. Sir, ఆ పెద్ద స్టేషన్స్ లో దేర్ బి బైఫర్కేషన్. ఒక లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ ఉంటారు, సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఒక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, సార్. సో డిటెక్షన్ ఇన్వెస్టిగేషన్ ఆయన చేస్తారు, సార్. దెన్ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ This ఉంటారు. can be divided into అంటే మీరు చేస్తారు. వర్టికల్స్ ఎక్కువ అయ్యే కొందికి వీళ్ళు కాన్ఫ్లిక్ట్లు పెట్టుకొని అసలు క్రైమ్ డైల్యూట్ అయిపోతుంది. As like Hyderabad city లో ఏమవుతున్నాయి సార్, ట్రాఫిక్ వింగ్ ఇస్ డిఫరెంట్ సార్, detective wing is different, law and order wing is different, sir. Similarly here also, sir, if we are making inspector as a SHO, probably one SI or depending on ASI, they can be made in charge for one vertical. ఇక్కడ అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి, రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. Yes, sir. అది కూడా ప్రాబ్లం ఉంది. అంటే ఏది ప్రాక్టికల్ గా ఆలోచించండి, విల్ వర్క్ ఇట్ అవుట్. One issue, sir. We have seen, sir, that in focus of the presentation was that what will be the nature of police station in the coming days. Now, you have raised a very relevant issue about They leader can be made in charge for one vertical. department. Now, 75 to 80% of our force consists of constables and head constables. There was a discussion, sir, that we can redesignate them as ASIs to be promoted later as SIs. And most of the minimal duties which constables are doing can be either given to outsourcing people or some other agencies which can take out these duties. So the focus will be on responding to the requirements of citizens as ASI or as a leader level, sir. Somehow in our terminology, constable term is being misused and mistreated at many levels, sir. So this is very good force available to us, sir. For last 10-15 years, we have seen that majority of these constables have very high technical degrees, sir. But somehow when they go to the police station, they get submerged and dissolved into daily routine matter and they are not becoming leaders, sir. In many cases, they are not even sympathetic to the people's requirements, sir. So maybe we can think about giving them at least designation. I don't know how financials will work out, sir. But designation of ASI to be promoted as SI in future so that they will play the leadership role, sir. Yeah. So another aspect which was discussed, I think this is a time we had changed our recruitment qualifications also and designation of, for example, in cyber crime, sir, if somebody is only a constable or head constable, it doesn't carry any weight also in cyber crime and economic crime and all that. So one is redesignation of those same scale of pay, and the entry level qualification during recruitment also have to change, sir. So we have to work on that also, sir. No, మీరు హెచ్ఆర్ ఏదైతే ఉందో Yes, sir. రాబోయే రిక్రూట్మెంట్ అంతా Yes, sir. నీడ్ బేస్డ్ సొసైటీలో వచ్చిన మార్పుల్ని చూసుకొని క్రైమ్ ఇవన్నీ కూడా మారాయి. ఇప్పుడు మినిమం ఫండమెంటల్ డిజిటల్ లిటరసీ ఉంటే తప్ప ఫంక్షన్ చేయలేదు. కాబట్టి మనం పెట్టినప్పుడే ఇప్పుడే మనం అనౌన్స్ చేసి ఏ పొజిషన్ కన్నా వీళ్ళు ఉండాలి అని చెప్పి పెడితే దెన్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తే ఎక్కువ మంది పాస్ అవుతారు, దెన్ యూస్ఫుల్ రిసోర్సెస్ తయారవుతాయి. అదర్వైజ్ మనం వచ్చినాక మళ్ళా ట్రైన్ చేయడం
అప్పటికి వాళ్ళు పికప్ కాకుండా పోవడం ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. Now slowly we have to reorient total workforce in government. We are not preparing leaders. Technology undi, knowledge undi, application of leadership లేదు. That is where some of the discussion also ASI or head constable designation, how to make it, how to identify. కొంత ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏమైనా స్పెషలైజ్ చేయగలుగుతామా, ట్రైన్ చేయగలుగుతామా ఫోర్స్ని. దట్ ఈస్ వన్ ఏరియా వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. నేను కూడా ఆలోచించి వర్క్ చేద్దాం. Sir, good evening, sir. So I have 3 points, sir. So we visited in MCTP, Australia, sir. So there the officers are being sent on the job training, sir, for 1 year, something like that. So here IPS officers also should be sent on some training, some 6 months, cyber commander training, something like that, sir. So that we will go and come back with a lot of learning, sir. ఇక్కడ మీలో ఎంతమంది ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు? శిల్పైకి ఎత్తండి. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. Raise your hands. సో ఆల్మోస్ట్ 50% ఉంటారు సార్. Raise your hands, please. ఓకే, అందరూ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కొంతమంది తక్కువే ఉన్నారు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, చదువుకున్న ఇంజనీరింగ్ మర్చిపోయారు మీరు టెక్నాలజీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. పోలీసింగ్కి వచ్చి నా 10 పెట్టాలి. ఎంతమంది ఏ వాడుతున్నారు, ఎంతమంది ఆ థింకింగ్ ఉండేవాళ్ళు మీలో ఉన్నారు? ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా? ఏ అడాప్ట్ చేసుకోవడం, ప్రోగ్రామింగ్ రాయడం, ప్రోగ్రామింగ్ రాసేవాళ్ళరా? ఫ్యూచర్ ఈజ్ దట్. Sir, a couple of points, sir. ఒక ఎంఓయూ చేసుకుందాం సార్. ఒక 3 days అంటే ఒక 6,000 కానిస్టేబుల్స్ కింద ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఏఐ మీద, అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడం సార్. తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళని బెంగళూరు కానీ మైసూరు కానీ పంపించి వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్, అక్కడికి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. ఇప్పుడు ఐగాట్లో ఎంతవరకు మీకు ఐటీ కోర్సెస్ ఉన్నాయి? ఐగాట్ పోర్టల్లో ఎంతవరకు ఉన్నాయి మీకు రిలవెంట్ కోర్సెస్లో? యూ హ్యావ్ డన్ ఆల్ ఆఫ్ యూ. Sir, all IPS officers are supposed to do 5 courses, sir. అది చేస్తున్నారు. ఎంతవరకు అది ఉపయోగపడుతోంది మీకు? How useful they are? బీ క్లియర్. మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే దాని మీద ప్రాక్టికల్గా ఏమైనా కోర్సెస్ డిజైన్ చేయగలుగుతాము. సార్ ఐగాట్లో సార్ సైబర్ రిలేటెడ్ కోర్సెస్ ఎక్కువ లేవు సార్, బట్ దెర్ ఈస్ ఎ పోర్టల్ కాల్డ్ సైట్ ట్రైన్ సార్. ఈ సైట్ ట్రైన్ పోర్టల్లో 12 కోర్సెస్ ఉంటాయి సార్. సో సర్టిఫికేషన్ అంటే ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది, చాలా మంచి కోర్స్ సార్ అది. సో అది త్రూ అవుట్ కంట్రీ మన దగ్గర అరౌండ్ 4,000 to 5,000 మెంబర్స్ కోర్సెస్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. సో అది కానీ చేస్తే సైబర్ క్రైమ్ మీద మనకు చాలా పట్టు వస్తుంది సార్. సో దానికి ఏంటంటే మనం వీ హ్యావ్ టు స్పెండ్ టైం. సో మనకి ఏంటంటే అంత టోటల్ ఈ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ ఇదంతా ఎక్కువైపోయేసి దాని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను సార్. ఒక 15-20 days ప్రతి ఒక్కరు కూడా ఈ సైట్ ట్రైన్లో కనీసం ఇఫ్ నాట్ 12, 4-5 కోర్సెస్, బేసిక్ కోర్సెస్ 4 ఉంటాయి సార్, ఇంటర్మీడియట్ కోర్సెస్ 4 ఉంటాయి, కొద్దిగా అడ్వాన్స్డ్ కోర్సెస్ 4 ఉంటాయి సార్. బేసిక్ కోర్సెస్ 4, కానిస్టేబులరీ కూడా ఆల్మోస్ట్ 30-40% బీటెక్స్ ఉన్నారు సార్. బీటెక్స్ కంప్లీట్ చేసిన అందరూ కూడా ఈ కోర్స్ అనేది దే హ్యావ్ టు అండర్గో దిస్ కోర్స్ అనేది ఒకటి సార్. తర్వాత కమ్యూనికేషన్ వింగ్ ఒకటి ఉంది సార్. కమ్యూనికేషన్ వింగ్ అంతా కూడా ఇప్పుడు మ్యాన్ ప్యాక్స్, BHF సైట్స్ ఇవంతా కూడా అవుట్డేట్ అయిపోయినాయి సార్. సో వీళ్ళని కూడా ఇందాక డీజీ సార్ చెప్పినట్టు ఐటీ క్యాడ్లో తీసుకొచ్చి వీళ్ళకు కూడా ఆ ట్రైనింగ్స్ ఇస్తే దానికి ఏం పెద్ద మనకు ఖర్చు ఏం లేదు సార్. సో సైట్ ట్రైన్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ రియలీ బిల్డ్ అవర్ కెపాసిటీ సార్. ఇప్పుడు మీకు పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో ఆపా పెట్టినప్పుడు అలాంటి అకాడమీ విత్ యూనివర్సిటీ ఏదైనా రేపు బిట్స్విల్ అని వచ్చిందనుకోండి, అలాంటి యూనివర్సిటీతో కొలాబరేషన్ చేసుకొని ఇప్పుడు మనం క్రియా యూనివర్సిటీ పెట్టాం. క్రియా యూనివర్సిటీకి ఏం చేశారంటే కోర్సెస్ అన్నీ ఆన్లైన్ కాబట్టి రియల్ టైం
హైబ్రిడ్ మోడల్ పెట్టాం. ఫ్యాక్టరీలో పనిచేస్తారు, నేర్చుకుంటూ ఉంటారు, అక్కడ పోయి పార్ట్ టైం కోర్సెస్ చేస్తారు. డిగ్రీ ఈజ్ గివెన్ బై క్రియా యూనివర్సిటీ. దట్ ఈస్ ది స్కిల్ డెవలప్మెంట్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఆల్సో డిగ్రీస్. అది ఏవైనా అలాంటిది ఇంటిగ్రేట్ చేస్తే అప్ప కెన్ కోఆర్డినేట్ మొత్తం పోలీసు వ్యవస్థని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్ నీడ్ బేస్డ్ కంటిన్యూగా చేస్తే ఎట్లుంటుంది. Sir, already you attempted, yes Babu, for the 6,000 police constable, you have tied up with a few institutions. Good afternoon, sir. Sir, right now, మనకి 21 centers లో 6,000 మంది కానిస్టేబుల్స్ ట్రైనింగ్ గట్టిగా ట్రైనింగ్ దగ్గర పెట్టుకో.